ఈ సైలెన్స్ అని కూడా చెప్పారు. ఇలాగే ఒక అడవిలో పులి పెళ్లి చేసుకుంటుందంట. పెళ్లి చేసుకుంటుంటే ఒక పిల్లి అందులో డ్యాన్స్ చేస్తున్నాడు బాగా రెచ్చిపోయి. పులి పెళ్లిలో నీకేం పని పిల్లి, నువ్వెందుకు వచ్చి డ్యాన్స్ చేస్తున్నావంటే పిల్లి అన్నదట, పెళ్ళి అవ్వకముందు నేను పులినే, తర్వాత మనవాడి పని పెళ్ళి అవ్వకముందు అందరూ పుల్లే, తర్వాత జనరల్ భోగికి వచ్చాక కంగారు పడకరా కనుక పెళ్ళి అవ్వకముందు నేను కూడా పుల్లే అన్నదట. కనుక మంచిది దేవుని బిడ్డలారా. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు where to begin this because it's not a mixed congregation. It's exclusively a congregation that really believed in Christ. That's the reason why I don't think I need to get into the gospel part of the program. So, Nana Ray, Terekko, Ilpo, go there, catering all the Jat only, don't move around. ప్రియులారా, వివాహ వ్యవస్థ మన ఆశ్రమాలని ఉన్నాయి. భారతీయ సాంప్రదాయంలో మొదటిది బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం అని 4 స్టేజెస్ మనిషికి. మొదటిది బ్రహ్మచర్యం అంటే 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం. దాని తర్వాత గృహస్థాశ్రమం, భార్య పిల్లలు బాధలో. దాని తర్వాత వానప్రస్థాశ్రమం అంటారు, అది 50 నుంచి 75 వరకు. అదేమిటంటే ఈ పనులన్నీ ముగించేసి పిల్లలను సెటిల్ చేసి తీర్థయాత్రలు తిరుగుతూ, ఏడు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ, వ్యాపారాలు ఉద్యోగాలు బాధ్యతలు మానేసి వానప్రస్థాశ్రమంలో రిటైర్మెంట్ స్టేజ్ అనమాట. దాని తర్వాత 75 నుంచి 100 లోపు ఏ ఆశ్రమం అన్నారంటే అది సన్యాసాశ్రమం అన్నారు. అలాగనే దాన్ని ఇంకొక రీతిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనిషి జీవితం 4 జంతువులతో పోల్చారు. మొదట పెళ్ళవునంతసేపు మనిషి జీవితం కోతి బ్రతుకంట, ఈగిలించడం, సగిలించడం, నవ్వడం, గెంతడం. పెళ్ళి అయిన తర్వాత ఏ బ్రతుకండి? పెళ్ళి అవునంతసేపు కోతి బ్రతుకు, పెళ్ళి అయిన తర్వాత గాడిద బ్రతుకంట. ఇంకా బరువులు, బాధ్యతలు, రైతు బజారు, మోట్లు, ఏక మోత. దాని తర్వాత పంది బ్రతుకు అన్నారు. పందికి పిల్లలు ఎక్కువ, అందుకని పందిని పెంచుకుంటే పాత అప్పులు తీరిపోతాయి. అంటే ఇప్పుడు మనకి ఇది ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చేసింది కాబట్టి తగ్గిపోయింది, కానీ లేకపోతే 15 మంది 4-3 కుటుంబాలు కలిపితే పెద్ద సంఘం అయిపోయింది, తగ్గిపోయింది ఇప్పుడు. ఏమండి, మొదట బ్రతుకంతా మొదటేమో కోతి బ్రతుకు, తర్వాత గాడిద బ్రతుకు, తర్వాత పంది బ్రతుకు, ముసలి అయిపోయిన తర్వాత కుక్క బ్రతుకంట. ప్లేటంలో చూస్తుంది కుక్క, ఎవరు వేస్తారు ముద్ద, కొడుక, కోళ్ళ, కూతుర, మన పవర్ అంతా పోతుంది. ఎవరెక్కడండి, ఎవడు రాడు, వాగుడు వీగుడు ఏమి తగ్గ పని చేయదు. మెతుకులు ఎవరు వేస్తారో చూడమే. అంటే ఇప్పుడు మన పెళ్లి కొడుకు గాడిద బతుకులోకి ఈ సూటు వీడు మన స్టేజ్ గాడిద స్టేజ్ ఇది. దీని తర్వాత మరి మోత చెమటెక్కేస్తాడు. కనుక ఈ స్టేజ్కి జడిసిపోయి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, కానీ దేవుడు సహాయం చేస్తాడు. కనుక నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఏనా ఈ విషయంలో నువ్వు ఏం కంగారు పడుకో, దేవుని సహాయం ఉంటుంది. నేను చాలా దేశాలు తిరుగుతుంటాను. భూమి చివరికి వెళ్ళిందంట, అది భూమి లేదు. చాలా దేశాల్లో పెళ్ళిళ్ళు కూడా చూశాను.
నేను న్యూజిలాండ్లో ఉండేవాడిని, ఆఫ్రికా పెళ్ళిళ్ళు కూడా చూశాను. ఆఫ్రికాలో ఏం చేస్తారంటే పెళ్లి చేసుకునే ముందు రోజు రాత్రి పెళ్లి కొడుకుని చెదగొట్టేస్తారు, తుక్కుని కొట్టేస్తారా. నేను అడిగాను ఏంటి ఇదంటే అన్నారు, పెళ్ళి అయ్యేవాడికి 4 దెబ్బలు తగ్గుతాయి, ఓపుకుంటే పెళ్ళికి పూనుకో లేదా డ్రాప్ అయిపోయినా రాత్రి అని చెదగొట్టేస్తారా. ఈ సోకులు నీకు పనిచేయరమ్మా, మీకు అంత ఓపుకుంటే పెళ్ళికి పూనుకో లేదా మా డ్రాప్ అయిపోయినా రాత్రి టెస్ట్లో కొడతారు. కొంతమంది డ్రాప్ అయిపోతారు, కొంతమంది ధైర్యం చేసి కంటిన్యూ అవుతారు. అలాగే న్యూజిలాండ్లో మౌరీస్ అన్న తెగవారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి కొడుకుని పెళ్ళి అయ్యే ముందు ఒక వారం రోజుల ముందు చెట్టు కట్టేస్తారు, ఎండలో కట్టేస్తారు. అందరూ బతిమాతాడు, మన ఇప్పితే ఇప్పుడు అంటారు. ఏంటి అని అడిగాను. అడిగితే అన్నారు పెళ్ళట చాలామంది లైట్గా తీసుకుంటున్నారట. మగవాళ్ళకి పెళ్లి విలువ బుర్రకెక్కాలంటేనట ఒక వారం రోజుల ఎండలో కట్టేస్తే కానీ వాడికి వాల్యూ తెలియదండి. అదొక సిస్టమ్. నేను పాడేరు గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండేవాడిని 40 ఏళ్ళ క్రితం. మాకు సంత రోజుని కేకలను పడి కిటికీలోని చూస్తే ఏంటని అమ్మాయి నచ్చితే ఒక 4-5 కలిసి ఆ పిల్లల్ని ఈడ్చుకెళ్ళిపోయి పెళ్లి చేయించుకునేవారు. ఒక గుమ్మడికాయ మేక పట్టుకెళ్ళి ఇచ్చేసి పెళ్లి చేసుకున్నారు. అది రాక్షస వివాహం, పెళ్లి సంబంధం గట్ట ఉండవు. భారతీయ సాంప్రదాయంలో అయితే అగ్ని సాక్షిగా పెళ్లి చేస్తారు. మనవాళ్ళు ఏమనుకున్నారంటే అగ్ని దేవుడు అని అనుకున్నారు. నిజానికి అగ్ని దేవుడు కాదు, కానీ దేవుడు అగ్ని వంటి వాడు. కొన్ని అగ్ని దేవుడు అనుకోండి, కాసేపు ఏ ఇంటి మీద కానీ అగ్ని దేవుడు దిగి ఇంటికి వెళ్ళిపోతుంది అనుకో. దేవా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మా ఇంటి మీదకి దిగావు, మా ఇంటి మీద కూడా గడుగు రావా, పక్కింటికి దేవుడు వస్తే పిలవద్దు కదా. దేవుని బిడ్డలారా, అగ్ని దేవుడు కాదు, దేవుడు అగ్ని వంటి వాడు. ఇలా మన వివాహ వ్యవస్థలో రకరకాల సిద్ధాంతాలను బట్టి విశ్వాసాలను బట్టి చేసుకుంటారు. ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థ మనకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వివాహమును పోలిన వివాహమని, గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని పోలిన వివాహమని. దేవుని బిడ్డలారా, ఆ వివాహ సమయం వస్తుందని మనందరికీ తెలుసు. వివాహం యొక్క విలువ ఆ 3 stages: the home, the church and the state. Of the 3 estates, the home is the oldest and it is the nucleus of the society. So as long as the home is quiet and the home is sacred, the society will be sacred. కనుక ఈ కుటుంబ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. అది చాలా దేశాల్లో పాడైపోయింది. కొన్ని దేశాల్లో అయితే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వార్రెలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటారు. మీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో పోట్లాడుకుంటారు. అంటే ఈవిడికి ముందు పిల్లలు ఉన్నారు, ఆడికి పిల్లలు ఉన్నారు, తన ఇద్దరు పిల్లలు చేసుకుంటే ఏమనుకుంటారు. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వార్రెలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనే స్టేట్కి చాలా దేశాల్లో వివాహ వ్యవస్థ వెళ్ళిపోయింది. అయితే దేవుని బిడ్డలారా, ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, వివాహేతర సంబంధాలు అవేమి పాపం కాదు, తప్పు కాదని కూడా జడ్జిమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎవడో ఒప్పుకున్నట్టు తిరుగుతారు, దాన్ని పెద్ద లెక్క చేయొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తాం. ఇంగ్లీష్ లిటరేచర్లో దేవుని బిడ్డలారా, అలెగ్జాండర్ పోప్ అనేటువంటి ఆయన ఒక బుక్ రాశాడు, రేప్ ఆఫ్ ద లాక్ అని. అందులో ఓపెనింగ్ లైన్స్ ఏముంటాయంటే, what dire offense from amorous causes spring, what mighty contests rise from trivial things. They are the opening lines of Alexander Pope's Rape of the Lock. దేవుని బిడ్డలారా, what dire offense from amorous causes spring, what mighty contests rise from trivial things. ఈ లోకంలో జరిగేటువంటి యుద్ధాలు, గొడవలు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వల్లనట. కనుక క్రిస్టియన్ మ్యారేజ్ కాస్త మ్యారేజ్ వ్యవస్థలోనే, క్రిస్టియానిటీలోనే కాదు, వివాహ వ్యవస్థలోనే మ్యారేజ్ ఈజ్ హైలీ సాక్రెడ్. ఇట్ ఈస్ హోలీ and to maintain that holiness is a challenge, especially in times like this, in end times where there were terrible temptations and the devil is leaving nobody. So it is very difficult to maintain that sacredness. So we have to fight a battle, almost we have to fight a battle to keep it up, to keep that sanctity of the marriage. Hope you are getting my point.
ఓకే, సో ఇట్ ఇస్ సాక్రెడ్, బేసికలీ ఇట్ ఇస్ సాక్రెడ్, చాలా పరిశుద్ధమైనటువంటిది. సో వీ హ్యావ్ టు ఫైట్ ఎ బ్యాటిల్ టు మెయింటైన్ దాట్. కనుక వివాహ వ్యవస్థ దేవుని బిడ్డ చెడిపోకుండా క్రైస్తవం కాపాడు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, జడ్జిమెంట్ వచ్చింది ఈ మధ్య. భార్య భర్త యొక్క ప్రాపర్టీ కాదు. భార్య భర్త యొక్క ప్రాపర్టీ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు అవన్నీ వాడుకోవడానికి లేదా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలేదు. ఆమెకు ఒక ఐడెంటిటీ, ఆమెకు ఒక వ్యక్తిత్వం, ఆమెకు ఒక ఇండివిజువాలిటీ. షీ బిలాంగ్స్ టు హర్ సెల్ఫ్. కనుక ఈమె నా ప్రాపర్టీ, వీడు ఎలా చేస్తాను, సత్యహరిశ్చంద్రలో అమ్మేసినట్టు అమ్మేయడానికి వీలు లేదు. సత్యహరిశ్చంద్రలో భర్త భార్యని బేరం పెడతాడు. విన్నారండి, అది తెలియదు నాకు, ఇది తెలియదు. సత్యహరిశ్చంద్రలో ఆమె గుణగణాలు చెప్పి వర్ణిస్తాడు. ప్రతి మాట రతనాల పైడి మూట, జబదాటి ఎరుంగది లతాంగి. ఎప్పుడు ఎదిరించడం తెలియదు ఈవిడికి, ఆవిడికి. జబదాటి ఎరుంగది లతాంగి, ప్రతి మాట రతనాల పైడి మూట. భర్త మాట అంటే అబ్బో రతనాల పైడి మూట ఈవిడి. ఇటువంటి ఆవిడనే చెప్తారే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటంటే భార్య భర్త యొక్క ప్రాపర్టీ కాదు అంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థను మనం పటిష్టంగా కాపాడుకోవాలి. చాలా మంచిది. నీకేమీ తెలియని వాళ్ళేం కాదు, కానీ నాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయింది నాన్న. నీకు కొన్ని సలహా చెప్తా. 40 years ఇండస్ట్రీ, ఇక్కడ ఎంత 40 years ఇండస్ట్రీలో నాకు నా ఎక్స్పీరియన్స్లో నీకు కొన్ని సలహాలు చెప్తాను. విను. నా మొదటి సలహా, మీ ఆవిడ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఆడ మనిషి సచిన అర్థం అవుతుంది. ఆడ మనిషి అర్థమయ్యే ఛాన్సే లేదు, క్వశ్చనే లేదు. సిగ్మండ్ ఫ్రాయిడ్, సైకో అనలిస్ట్, సైకోథెరపిస్ట్, సైకియాట్రిస్ట్, హూ మేడ్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఉమెన్. ఆడ మనిషి మీద 2 పుస్తకాలు రాశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. చచ్చిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? చచ్చిపోయే ముందు, ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్ అని చచ్చిపోయాడు. ఈ ఆడవాళ్ళకి ఏమిస్తే సంతోషిస్తారో నాకు అర్థమైంది, చచ్చిపోయాడు. సైంటిస్ట్కే దిక్కులేదు, జనరల్ భోగి మనకేముంటుంది. ఏనా హిమాలయాల్లో ఒక అందరూ ఏమంటే పెద్ద ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటాడట. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతుంటే పెద్ద వాళ్ళందరికీ కూడా మంచి మంచి సలహాలు ఇస్తారండి. అలాగే పెళ్ళైన జంట కూడా ఆయనకి వెళ్ళి భర్త భార్య ఆయన దగ్గర మోకరించి, అయ్యా నాకు కూడా సలహా ఇవ్వండి అన్నాడు. ఏం సలహా కావాలి నాయన నీకంటే, నా భార్య నా మాట వినేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడట, అంత తెలిస్తే నాకు ఈ గతి ఎందుకు పడుతుంది, అది తెలియక నేనే యాస వేశాను. పెద్ద ఋషులే చేతులు ఎత్తేశారు. తేజ పులా, మీ ఇంటి పేరు అమ్మాయిల పులా, ఓకే. తేజ నీ ఇంటి పేరు కనుక పెద్ద వాళ్ళకే అర్థం చేసుకోలేకపోయారు. నా మొదటి సలహా, అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రెండో సలహా చెప్తున్నా. రెండో సలహా, ఆ అమ్మాయి ఎదురుకుండా వింటున్నావు, నా వంశం అవుతున్నావా, ఏ పళ్ళు బిగించావేంటి? రెండో సలహా, ఆమె ఎదురుగుండగా ఎవరిని బాగుంటారనుకో, ఇంకెవరినన్నా మెచ్చుకుందావా, నీ కొంపకోలేదు. నువ్వే అందగెత్తివి, నువ్వే బాగుంటావు, నువ్వే బాగుంటావు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు ఈ మినిస్ట్రీ. అలాగైతేనే నీకు శాశ్వత జీవమేనా. ఆవిడ ఎదురుగుండా ఎవరిని పొగడకో. రెండో సలహా. మూడో సలహా చెప్తున్నా, నువ్వు ఎక్కడికైనా రమ్మన్నప్పుడు ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు వండేద్దో, ఎప్పుడు తోమేద్దో, ఎప్పుడు తయారైపోద్దాం, నిమిషాల్లో రెడీ అయిపోద్దాం. ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటారు. కంగారు పడి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళక అది మాయలో, అది ఏ స్కానింగ్లో దొరకదు. భాషాంతరం ఇష్టం లేదని అర్థం. 40 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ. ఏనా ఏం చెప్పాను? మొదటి సలహా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. రెండో సలహా, ఆవిడ ఎదురుకుండా ఎవరిని పొగడకు. మూడో సలహా, నువ్వు రమ్మన్నప్పుడు నీరసం అని చెప్తే కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్ళకు, అదొక మాయ రోగం. భాషాంతరం ఇష్టం లేదని అర్థం. నాలుగో సలహా చెప్తాను,
నేను అబద్ధం చెప్తే ఆడవాళ్ళు నన్ను నిలదీయండి. మనం ఎన్ని వేల రూపాయలు ఈ షేర్లు నగలు కొన్నా మనల్ని పొగడరు, మనం హైలైట్ చేయరు. వాళ్ళ అమ్మ ఎడుతుంది 500 ఎట్టు, అది అడ్డుకొచ్చి మా అమ్మగారు ఎట్టారు, మా అమ్మగారు ఎట్టకి మనకు ఒళ్ళు మండిపో. అప్పుడు దీర్ఘశాంతం వహించాలి కుమారుడు. నిజం. అదేమో తడిపితే శుద్ధి అయిపోతుంది. అది అడ్డుకొచ్చి మా అమ్మ ఇట్టింది, మా అమ్మ ఇట్టింది, వాడికి కొన్నవాడు ఇక్కడికి పెంచుతున్నవాడికి ఏమైపోతాడు. అప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలి. నేను ఎన్ని చెప్పాను? 40 years ఇండస్ట్రీ. ఇంకో సలహా చెప్తున్నాను, విషయం చెప్తున్నాను వినే. మా అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు, తలపోటు నీరసం. వాళ్ళ అమ్మ వస్తున్నట్టు సెలైన్ ఎక్కించున్నదనే లాగేసుకుని వచ్చేసి వండేస్తుంటుంది. అప్పుడు దీర్ఘశాంతమే, మన పని శాంతమే, ఇంకేం లేదు. ఓకే. తర్వాత ఎందుకు నవ్వుతుందో తెలియదు, ఎందుకు ఎడుతుందో తెలియదు, ఎప్పుడు మొహం మాడుతుందో తెలియదు. టచ్ స్క్రీన్ టచ్ అయితే సీన్ మారిపోతాడు, టక మారిపోతుంది మొహం. బజారు బయలుదేరినప్పుడు ఒక మొహం ఉంటుంది, వచ్చే లోపల రకరకాలు మారిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలని. ఇన్ని లక్షణాలు కలిగిన ఆడమనిస్తే ఎలా బతుకుదామని సూట్ వేసుకొచ్చేసి సూటు ఏ మొత్తం ఊడిపోతారో దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఏదన్నా జాగ్రత్తగా అర్థం చేయండి. ఇంకో మీకు చెప్పాలా, టైం ఎక్కువైపోతున్నట్టు ఉందా మీకు? పురాణాల్లో ఆడవాళ్ళని 4 రకాలుగా విభాగించారు. ఆడవాళ్ళు అందరూ ఒక రకం కాదు, ఆడవాళ్ళు 4 రకాలు. మొదటి రకం పద్మిని రకం, పద్ధతైన అమ్మాయి. రెండవ రకం చిత్రిణి, చిత్ర వేషాలు వేస్తుంది. మూడవ రకం శంకిని, శంకినిదంటే ఇంక చెప్పక్కర్లేదు. నాలుగవ రకం హస్తిని, కొంచెం లావుగా ఉండి బుజ్జిగా ఉంటారు చూసారా, ఆయన హస్తిని అంటారు. ఎన్ని రకాలు చెప్పండి? ఒకటి పద్మిని, చిత్రిణి, శంకిని, హస్తిని. పద్మిని అంటే పద్ధతైన అమ్మాయి, ఆ అమ్మాయి దొరికితే పర్వాలేదు. చిత్రినిదంటే చిత్ర వేషాలు వేస్తాయి. శంకినిదంటే ఇంక చెప్పక్కర్లేదు. ఏమండి అంటే ఇప్పుడు మగవాడు బ్రతుకు ఈ 4 రకాల్లో ఏ రకంలో దొరికిందో దాని మీద మా బతుకు ఆధారపడి ఉంటుంది. పద్మిని దొరికితే పర్లేదు ప్రియులారా, కొంపదీసి చిత్రినిది కానీ శంకినిది కానీ దొరికిందా ఆడు బతుకు రామాలు అంగళాలు ఇంకా లేదు. ఇంకంతే సంగతి చిత్తగించేవాళ్ళు. కనుక మగవాడు కూడా 4 రకాలే, కానీ నేను చెప్పను, మగవాడు గురించి చెప్పను. మగవాళ్ళు అంత ఇంపార్టెంట్ కదా, ఆడవాళ్ళే ప్రాముఖ్యం. ఈ అమ్మాయి పద్మినిలాగా ఉండాలని మన లాంగ్వేజ్ అంత అర్థమవుతుంది కదా. షీ గ్రాస్ప్ ఎవ్రీథింగ్. ఓకే, వండర్ఫుల్. ఏదేమైనా భార్య దొరికిన వానికి మేలు దొరికింది అంటాడు. ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చి చాలా దూరాన్ని ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ అమ్మకు ఉత్తరం రాసాడు, అమ్మ ఇక్కడ బోరు కొట్టేస్తుంది, ఒక్కడనే ఉండలేకపోతున్నాను, తర్వాత వండుకోలేకపోతున్నాను, ఒక కుక్క కావాలి, తోముకోలేకపోతున్నాను, 10 మనిషి కావాలి, చాలా చలిగా ఉంది, ఒక రగ్గ కావాలి, ఉతుక్కోలేకపోతున్నాను, ఒక చాకలు కావాలి అని పెద్ద లిస్ట్ రాసాడు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ ఉత్తరం రాసిందంట, ఒరే ఇవన్నీ ఒక దాంట్లో దొరుకుతాయిరా, పెళ్ళంరా, పెళ్లి చేసుకుంటే ఆవిడే డోబి, ఆవిడే కుక్కు, ఆవిడే రగ్గం, ఆవిడే కంపెనియన్, అన్నీ ఆవిడే. అందుకని ఆడమనిషి దొరికిన వాళ్ళకి చాలా మేలు అన్నమాట. సరి అయిన దొరికితే మేలే. పెళ్ళి క్లిక్ అయితే పరమగీతం, ఫెయిల్ అయితే కలాపవాక్యాలే. పెళ్ళి క్లిక్ అయితే మాత్రం పరమగీతమే. పొరపాటున ఫెయిల్ అయిందా ఇంకా విలాపవాక్యాలే, లామెంటేషన్స్. కనుక ఈ పెళ్ళి క్లిక్ అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా యొక్క ఆశీర్వాదాలు కూడా చెప్తున్నాను. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలిసేంటి? ఓ పోయిం రాశాడు, ఎవరో వేమన పద్యం రాశాడు. ఆలి వంకవారు ఆత్మబంధువులైన తల్లి వంకవారు తగినపాటి
తండ్రి వంకవారు దాయాదులైరయ విశ్వదాభిరామ వినురవేమ విన్నారండి. అవి వినరు మీరు. పెళ్ళైన తర్వాత ఆలి వంకవారు ఆత్మబంధువులు అయిపోతారంట. పెళ్ళం తరపాడు ఇంకా వాళ్ళతోటే రాసుకోవడం పూసుకోవడం. ఆలి వంకవారు ఆత్మబంధువులైన తల్లి వంకవారు తగినపాటి. మన తల్లి తరపులు ఏంటంటే హాయి బాయ్ ఎప్పుడైనా కనపడదు. తండ్రి వంకవారు దాయాదులైరయ, భర్త తరపులు అయితే తండ్రి తరపులు అయితే ఇంకా కంప్లీట్ శత్రువులే. అలాగ మార్చేస్తారంట ఆడవాడు. అంత పవరు. అరే నాయన నువ్వు అందరినీ చూసుకో ఏనా, మరీ ఆ పక్కన దూరిపోక. ఆలి వంక రెండు పక్కలనే బాగా డీల్ చేసుకోవాలి తల్లి. ఏంటందా? ఓకే, యు ఆర్ లిసనింగ్ టు మీ? డూ యూ అండర్స్టాండ్? యూ గెట్ ద పాయింట్? ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, కనుక భార్య భర్తల ద్వారా చాలా ఇప్పుడు సంబంధాలు చేసుకునేటప్పుడే ఇందాక ఎవరిగా చెప్పారు, పెళ్లి చేసుకునేటప్పుడే విషయం సరిగ్గా చూసుకోవాలి. ఊర్లో పెళ్లి చేసుకున్నారట. భార్య పెళ్లి కూతురు భయంకరమైన లావు అంట, పెళ్లి కొడుకు చాలా సన్నం అంట. పెళ్ళి అయిన తర్వాత మీద కాలేసి మీరు ఎంతమంది ఆనందంలో అంటుందంట. ఈడన్నట్టు నువ్వు కాలు తీతే ఇద్దరు అది ఒకడే ఉంటాడు, నాకు ఊపినట్లే తీయబాబు. అంత దారుణంగా ఉండిపోవడం సంబంధాలు. మరీ లోపం మరీ సన్నం. మీద కాలేసి మీరు ఎంతమంది అందంలో పండదు. నువ్వు కాలు తీతే ఇద్దరు ఇంకొకడే ఉంటాడు అన్నట్టు. దేవుడు పెట్టినారు. అలా కాకుండా వీళ్ళు బాగానే ఉన్నారు, బాగా బతకండి. ఏదైనా పెళ్లి చేసేస్తాను టైం అయిపోయింది. ఓ భర్త నాడు భార్యతో వచ్చేవో మనం పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారంట అన్నాడు. అంటే భార్య అన్నదంటే మరి చేసిన పాప పుట్టిన పోతే అంటదా? అలాగేనమ్మా, మనం పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయిన ఆడంటే చేసిన పాప పుట్టిన పోతే ఏంటంటుంది. అప్పుడు దేవుని పెట్టారా మీ పెళ్లి చేసిన పాస్టర్ గారిని చెప్పించకండి. కొంతమంది భార్యాభర్తలు కొట్టుకునే ముందు ఆ చేసిన గురించి జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది. దేవుని పెట్టారా, కానీ దేవుని మహిమ కొరకు జీవించాలి. భర్తలారా భార్యలను ప్రేమించాలి. సత్యన్ గారు అన్నాడు, నాకు బోర్డు చెప్పాలని ఉంది కదా, టైం అయిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత బండి ఎక్కించుకుని భర్త అంటాడట, కోపలో జారిపోతా, నన్ను గట్టిగా పట్టుకోయ్యా, నన్ను గట్టిగా పట్టుకో అంటాడు. ఒక 6 నెలలు పోయినాక ఇస్త్రీ చొక్క నలిపోను సరిగ్గా కోకలేబెట్టి అంటాడు. ఆడు గొల్లు మండిపోతాడు. ఏమండి, అందుకని పెద్దలు అన్నారు, భార్యనట ప్రేమతో దింపితే బండి మీద డ్రాపింగ్ అంటారట, ప్రేమ లేకుండా దింపితే డంపింగ్ అంటారట. అంటే అది ఒక లోడ్ అన్నమాట, బస్తా. ఆ బస్తాను అక్కడ అడేసి మరి సాయంకాలం బస్తా ఎక్కించుకొచ్చేయండి. లవ్ మేక్స్ డిఫరెన్స్. సో యూ హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్ విత్ 4 kinds ఆఫ్ లవ్. ఒకటి స్పెషల్ లవ్, తర్వాత కంటిన్యూస్ లవ్, తర్వాత ఎండ్యూరింగ్ లవ్ and delightful love. That's a great subject. I'm not getting into all that stuff. I don't think that our time doesn't matter, accommodate it. So ultimately what I say is, husbands, love your wives. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. ఆడోళ్ళు మనసు ఇరిగిపోయేటట్టు మాట్లాడుకోండి. ఓకేనా? ఓ భార్య అన్నదట భర్తతో, ఏమండి మన కిటికీలకి కర్టన్స్ కొనండి అన్నదట. భర్త అన్నాడంటే దేనికోసమే అన్నాడట. భార్య అన్నదంటే ఎదరింటాయని అస్తమానం చూస్తున్నాడండి అన్నదట. ఈడన్నాడంటే నువ్వు సరిగ్గా కనపడక, కానీ కనపడితే నీ మొహం చూడలేక ఆడే కట్టను చేసుకుంటావు. పెద్ద అంతగా ఫీల్ అవుతుంది. చేసుకునే వాళ్ళు అంతంత మాట అని వచ్చాడండి. నువ్వు సరిగ్గా కనపడక, కానీ కనపడితే నీ మొహం చూడలేక ఆడే కట్టను చేసుకుంటా. అలా మనసులో ఇరిగిపోయి మాట, అలా మాట్లాడకూడదేనన్నా. జాగ్రత్తగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు. ఇంకో భక్తుడు అన్నాడు, ఓ ఫ్రెంచ్ ఫిలాసఫర్ అన్నాడు, భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటే భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పెద్ద రీసెర్చ్ చేసి ఏం చెప్పి తెలుసండి ఫ్రెంచ్ ఫిలాసఫర్? బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు. చెవిటి మొగుడు, గుడ్డు పేర్లం. అసలు గొడవలు ఉండవంట. మొగుడు చెవిటుడు అనుకోండి, మూరుక్కున్నా ఇసుక్కున్నా తిట్టుకున్నా వాడికి వినపడదు, కోపం రాదు, కొట్టడు. పెళ్ళం గుడ్డిది అనుకో, లలిత జ్యువెలరీ చుట్టూ తిప్పినా నాకేం కనపడదు. మన ఏం కొనమంత మన పర్సు మన దగ్గరే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, హస్బెండ్స్ ఆర్ సపోజ్ టు బి డెఫ్ టు ద మర్మరిక్స్ ఆఫ్ ద వైఫ్స్ and wives are supposed to be blind to the attractions of this world. Okay, blessed marriage is possible between a deaf husband and blind wife. Okay, అలాగని చెప్పి ఆడవాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి.
అడిగిందల్లా చూసిందల్లా కొనమంటారు. డబ్బులు ఉంటే కొను, పినాసేలైకు, లేకపోతే తప్పించుకోవడం కూడా తెలియాలి. ఒకసారి మా ఆవిడ నన్ను 4 పూసలు కొనము, నేను అన్నాను నేనే పెద్ద 4 పూసలకి 4 పూసలు నా 4 సార్లు ఏంటన్నా ఇంత నల్లోని కట్టుకున్నావు, నీ 4 పూసలు అవసరం అన్నా, సరిపోతులేండి అయితే అలా తప్పించుకుని తిరగాలి. లేకపోతే నీకంటే ఇష్టం ఉండేమని అలా మాట్లాడుకోవడం. కనుక భర్తలు భార్యలతో చాలా జాగ్రత్త మాట. నాకు ఇప్పటికీ జ్ఞాపకం అండి, అప్పుడు ఫోనులు లేవు. పెళ్ళైన కొత్తలో మా మామగారు రాశాడు ఉత్తరం, నాకు అమ్మాయిని ఎక్కువ నవ్వించగల ఆయన రాశాడు. ఎవడన్నా అల్లుడికి ఏడిపించగానే రాతాడుగా, నవ్వించగానే రాతాడు. నేను వేసి జోకులకి ఎప్పుడో ఒక్కటి చచ్చిపోతాను, మా మామగారికి భయం వేసి పిల్లలు ఎక్కువ నవ్వించగానే రాశాడు. ఫోనులు లేవు అప్పుడు. ఈవేళ భార్యాభర్తల మధ్య నవ్వు లేదు. ఆడు అడ్డు పడుకున్నాడు, ఇది పడుకున్నాడు, వాట్సాప్ గీక్కోవడం అలాగే, మాట్లాడుకోవడం లేదు. బాగా బతకన్నానా, ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేయాలి. పెళ్ళైతే సాయంకాలం ఇంటికి వచ్చేయాలి. నువ్వు ఇంటికి త్వరగా వచ్చేస్తే భోజనం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. లేట్ అయిపోతే భోజనం చల్లబడిపోతే భార్య వేడిపోతుంది. చాలా డేంజర్. ఎక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చి దేవుడి మాట దీవించను కాక ఏ చిన్నలు పడి పెళ్లి చేస్తాం.